శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం 37. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గోవా నుంచి వచ్చిన మైలిరకం మామిడి పళ్ళు గురుప్రసాదం. శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థ రామదాస స్వామి వారి యొక్క సమయస్ఫూర్తిని అనుగ్రహాన్ని సూచించే మరికొన్ని లీలలను ఇట్లు వివరించసాగారు. మహాత్ముల ప్రతి కదలికయు అర్థవంతమైనదై ఉండును, ప్రతి వాక్యము శిష్యులను సంస్కరించినది అయి ఉండుట అనుటలో సందేహం అక్కర్లేదు. వారి చర్యలన్నీ శిష్యులను సర్వ విధముల పరిరక్షణ చేయుటకేనని చెప్పుచు విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి వాక్కు అమోఘమని ఎన్నో సందర్భాలలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడేమి లీల చూపెదరో దర్శించదమని కన్నులు మూసి శ్రీ సమర్థులను ధ్యానించి తిరిగి ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, సద్భక్తుడు తన మనసుకు ప్రీతి కొలుపు వస్తువును ముందుగా భగవదర్పణం చేసి తర్వాతనే తాను అనుభవించవలెననేది శాస్త్రవిహితం. అదేవిధంగా సద్గురుని శిష్యుడు తన గురువును భగవంతునిగా భావించాలని, తనకు ప్రీతికరమైన వస్తువు ఏదైనా ముందుగా గురుదేవునికి సమర్పించాలని, ఆపిమ్మటే తాను అనుభవించాలని శ్రీ గురుగీతలో శంకరుడు పార్వతీమాతకు బోధించి ఉన్నారు. ఈ నియమాన్ని సత్శిష్యులు తప్పక పాటించాలి. శివాజీ మహారాజ్ నిజంగా తాను అనుభవిస్తూ ఉన్న భోగాలన్నీ సద్గురుదేవులైన శ్రీ సమర్థులకు సమర్పించాలనే సంకల్పంతోనే మొదటి నుంచి వారిని అడవిలో నివసించవలదని, ఏకాంతమునకు భంగం వాటిల్లని విధంగానే భవన నిర్మాణం చేసి కావలసిన వసతులన్నీ ఏర్పరుస్తాను అని ప్రార్థించేవాడు. కానీ స్వతంత్రులైన శ్రీ సమర్థులకు ఇది సమ్మతం కాలేదు. చాలా కాలానికి ఎట్టకేళ్లకు సజ్జనగడిలో ఉండుటకు సమ్మతించినారు. రాజా శివాజీ వారు మాత్రము ప్రతి వస్తువును గురుప్రసాదితమనే భావంతోనే స్వీకరించుట అభ్యాసం చేసుకున్నారు. అయినా వారికి మనసులోనే సమర్పించి తర్వాత స్వీకరించేవారు. ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఒకనాడు మేలిరకం మామిడి పండ్లు, గోవా మామిడి పళ్ళు శివాజీ మహారాజు వారికి ఎవరో సమర్పించారు. అవి దివాణంలో రాణి గారికి పంపబడ్డాయి. రాజకార్యాలన్నీ చక్కపెట్టుకుని రాజావారు అంతఃపురానికి చేరుకునేసరికి రాత్రి చాలా ప్రొద్దుపోయింది. రాణిగారు వారి రాకకై మామిడి పళ్ళ రసంతో వేచి ఉన్నారు. శివాజీ ప్రక్క మీదకు చేరుచుండగా రాణిగారు పళ్ళ రసం పాత్రను చేతికిస్తూ ఇది చాలా రుచికరమైన గోవా మామిడి పళ్ళ రసము అని వివరించారు. వెంటనే శివాజీ మహారాజుకు తమ గురుదేవులు సమర్థులు తలంపుకు రాగా, ఈ పండ్ల రసము నా గురుదేవులు త్రాగకుండా నేనెట్లు స్వీకరించేది? హే గురునాథ, తమరు నాకు ఇటువంటి పరీక్షలు పెట్టుచున్నారు. తమరి దయతో లభించుచున్న ఈ పదార్థాలను తమకు పెట్టకుండా తినుటకు మనసు అంగీకరించుట లేదు అని ఆ పాత్రను చేతిలోనే పట్టుకుని, ఆ సమయంలో గురుదేవులు ఎక్కడ ఉన్నారో నా అదృష్టం కొద్దీ ఇక్కడే ఉంటే ఎంత బాగుండేది అని భావిస్తుండగా కన్నుల నుంచి అశ్రువులు రాల్చుండెను. అంతలో శ్రీ సమర్థుల కంఠధ్వని వినిపించెను. శివబా, ద్వారం తెరువుము అని వినిపించగానే పరుగున పోయి అంతఃపుర శయ్యాగారపు ద్వారము తెరిచెను. ఆశ్చర్యం! సాక్షాత్ శ్రీ సమర్థుల వారే గురుదేవులకు శివాజీ పాద నమస్కారం చేసి లోనికి ఆహ్వానించి ఆశీనులను చేసెను. శ్రీ సమర్థులు, ఏమి శివబా, ఎందుకో నన్ను పిలిచినారు? ఈ వేళ ఎప్పుడేమి అవసరం కలిగినది అని ప్రశ్నించింది. వారి దర్శనంతో అప్పటి వరకు రాజావారిలో ఉన్న సంకల్పాలన్నీ గాలిలో దూదిపించలేగినట్లు ఎటో పోయాయి. నిశ్చేష్టుడైపోయాడు. అందులకే గురుదేవులు ఇట్లు ప్రస్తావించారు. కళవడపడి రాజు, గురుదేవ్, ఏమీ లేదు. ఈ మామిడి పళ్ళ రసము అత్యంత మధురమైనది, తమరు స్వీకరిస్తారని అంటూ ఆ ఫల రస పాత్రను చేతికందించెను. రాణి విస్తుపోయి చూస్తూ, నాథ, గురుదేవులకు వేరే పాత్రలో తెస్తాను అని అంటుండగా శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ, నీ భర్త ఈ పాత్రలోని రసమును నేను రాకముందే నాకు అర్పించినాడులే, ఇదే చాలు అంటూనే కొంత రసం త్రాగి కొంత రసం మిగిల్చి, ఇదిగో ప్రసాదం తీసుకోండి అని తిరిగి ఇచ్చారు. మరుక్షణంలో లేచి, మరి నేను పోయి వస్తున్నా అన్నారు. శివాజీ, గురుదేవ్, ఇంత రాత్రి వేళ ఎందుకు పోవటము? ఇచ్చటనే ఉండి రేపు పోవచ్చు కదా అని ప్రార్థనాపూర్వకంగా అంటుంటే శ్రీ సమర్థుల వారు నవ్వి, రాజా,
వచ్చిన పని అయిపోయిందిగా ఇంకెందుకు అంటూ బయటికి నడిచారు. శివాజీ రాజావారు గురువు గారికి ఏమి అడ్డు చెప్పలేక, మహారాజ్ ఆగండి, దివిటీల వారినన్నా రానియండి, మీకు కూడా అంటూ ఆయనను వారిస్తున్నారు. శ్రీ సమర్థులు అవన్నీ నాకెందుకు, ఇటురా, నేనెలా వచ్చానో అలాగే వెళ్తాను అంటూ రాజుగారి చేయి పట్టి కోట దాకా తీసుకొచ్చి తర్వాత కోట గోడపైకి ఎగిరి మెరుపు వంటి కాంతితో ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటే రాజావారు అలాగే ఆ కాంతి పుంజాన్ని చూస్తూ ఆశ్చర్యంతో మునిగి కొంతసేపు ఉండి తిరిగి వచ్చి వారు త్రాగగా మిగిలిన మామిడి పళ్ళ రసమును రాణిగారు తాను ప్రసాదంగా తీసుకున్నారు. సద్గురుని లీలలను మననం చేస్తూ వారికి సాధ్యాసాధ్యాలు లేవు. సద్గురుని లీలలను మననం చేస్తూ వారికి సాధ్యాసాధ్యాలు లేవు. ఇటువంటి సద్గురువు తనకు లభించుట ఎన్ని జన్మల పుణ్య ఫలమునని చింతించుచు నిద్రించారు. నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి ఘనమైన ప్రభావం గురించి ఇట్లు చెప్పుచుండగా విని ఆనందపరవశుడై విద్యాసాగరుడిట్లు ప్రార్థించను. గురుదేవ, నిజంగా శ్రీ సమర్థుల వారి లీలలు అనూహ్యములు. వారంతటి వారు మన దేశంలో మరికొందరు ఉద్భవించి ఉన్నట్లయితే భారతదేశం ఆనాడే స్వతంత్రంను సంతరించుకొనగలిగి ఉండేదేమో అనిపిస్తుంది. శివాజీ మహారాజు వారికి బలమైన అండగా శ్రీ సమర్థుల వారు నిలబడి నిజముగానే మహారాష్ట్ర ప్రజల అదృష్టం అని తప్పదు. మహారాష్ట్ర ప్రజల అదృష్టం అనక తప్పదు. చాలామంది సాధువులైన వారు దేశ స్థితిగతులను, ప్రజలను, రాజులను, అధికారులను శాసించగలిగి ఉన్నను మరి వారిని ఉపేక్షించి తమ దారిన తాము మోక్ష మార్గమును కావాలని పోవుచుందురు. సర్వమును విడుచుటయే మోక్షమని వారు భావించదరని వింటిని. కానీ శ్రీ సమర్థులు మాత్రము దేశ రక్షణ కొరకే వారి శక్తియుక్తులను వినియోగించినారని మనకు తెలుస్తున్నది. శ్రీ సమర్థులు వారికి ఆకాశ గగనము వంటి అణిమాది సిద్ధులను వశమునందే ఉన్నవని అవగతమగుచున్నది. ఈ విషయం కాస్త వివరించండి స్వామి అని కోరగా శ్రీ నిత్యానందుల వారి ఇట్లు చెప్పసాగిరి. అష్టాదశ సిద్ధులు వత్స, శ్రీ సమర్థుల వారికి అణిమాద్యష్ట సిద్ధులే కాదు, అష్టాదశ సిద్ధులను సిద్ధించి ఉన్నవని గ్రహించుకో అనగా విద్యాసాగరుడు స్వామి, సిద్ధులు 8 విధాలేనని నేను విని ఉన్నాను. 18 ఉన్నవా? దయతో వాణ్ణిని వివరించండి అని చేతులు జోడించి ప్రార్థించను. నిత్యానందులు ఈ విధంగా తెలుపసాగిరి. కుమార, శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు ఈ అష్టాదశ సిద్ధుల గురించి వానిని పొందు విధానములను బోధించినట్లు ఏకనాథ భాగవతంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడిని ఉద్ధవుడిలా ప్రశ్నిస్తాడు. దేహంలో ఉంటూ విదేహత్వము, ప్రపంచంలో ఉంటూ అద్వైతము ఎలా అనుభవంలో మానవుడు పొందగలడని సందేహాన్ని వెలిబుచ్చగా కృష్ణుడిలా చెప్పినాడు. ప్రపంచంలో మానవుడిగా పుట్టిన జీవుడే నిశ్చయ జ్ఞానమును పొందవలేను. స్థూల సూక్ష్మ కారణ దేహాల కంటే ఆత్మ సర్వదా భిన్నమైనదే. ఆత్మ సాక్షీభూతమై ఉన్నది. జీవుడనే భావంతో ప్రపంచ వ్యవహారం నడుస్తున్నది. కానీ జీవుడు జీవభావాలైన సుఖ దుఃఖాది ద్వంద్వముల నుంచి విడిబడితే జీవుడే ఆత్మ అని వ్యవహరింపబడతాడు. అప్పుడు సాక్షిభావంతో మెలగగలడు. ప్రపంచ విషయాల యందు అనురక్తుడై జీవ భావమును పొందుచున్న మానవుడై దైవ విషయముల యందు, దైవలీల యందు అనన్య భావంతో తాదాత్మ్యతను పొందుట ద్వారా
దైవీ భావనలు పొంది దివ్యత్వము సంతరించుకొని దివ్యాత్ముడవుతాడు. ఒక్క శస్త్రంతో ఇనుప కవచాన్ని ఛేదిస్తే అది శస్త్రం యొక్క బలం కాదు, దానిని ప్రయోగించిన వాని యొక్క బలం అని తెలుస్తున్నది. ఒక ఇనుప కడ్డీని కొలిమిలో కాల్చితే నిప్పుతో సమంగా మండుచున్నట్లుంటుంది. అది ఇనుము యొక్క సామర్థ్యం కాదు, అగ్ని యొక్క సామర్థ్యం. అదేవిధంగా ఆ ఇనుము వలననే మనసు కూడా జడమే, దానికి జ్ఞాన ప్రకాశాన్ని అందకుండా చేయున్నది ప్రపంచ విషయ సముదాయమే. ఈ బయటి విషయాలను లోనికి చేరవేయున్నవి కళ్ళు, చెవులు, చర్మము. వీటిని అదుపు చేసుకున్న వానికి మనసు జ్ఞాన విషయముల యందు ఆకర్షితమగును. ఆత్మ ఎందలి ప్రకాశము మనస్సునందు ప్రతిఫలించును. పుట్టుకతో ఎవ్వరూ జ్ఞాని కారు, సాధన చేతనే దివ్యత్వమును సంపాదించుకుని దివ్య పురుషులు మహాత్ములుగా ప్రసిద్ధి చెందినారు. ఉద్ధవ జితేంద్రియుడు, జితాశ్వాసుడు, చిరచిత్రుడైన యోగినా ఎందే అంటే పరమాత్మ ఎందే నెలకొని ఉండును. అప్పుడు అణిమాది అష్టసిద్ధులు వాటంతటవే అతనికి పరిచర్యలు చేయి సిద్ధముగా ఉండును. స్థిరచిత్తుడైన యోగి నాయందే అంటే పరమాత్మ ఎందే నెలకొని ఉండును. అప్పుడు అణిమాది అష్టసిద్ధులు వాటంతట అవే అతనికి పరిచర్యలు చేయి సిద్ధముగా ఉండును. ధారణ యోగమందు ప్రసిద్ధిగాంచిన యోగులు 18 సిద్ధులుగా వీనిని వర్ణించినారు. వానిలో 8 ప్రధానంగా చెప్పెదరు. అవి పొందిన వారు నిరంతరం నాయందే యుందురు. అవి అణిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ, కామావసాయిత అనునవి. వీనిలో మొదటి 3 శరీరమునకు సంబంధించినవి, అనగా శరీరాన్ని సూక్ష్మరూపంగాను, మహారూపంగాను, లఘురూపంగాను మార్చుకుని సిద్ధులు. ప్రాప్తి అన్నది ఇంద్రియాధిష్ఠిత దేవతలకు సంబంధించినది. ప్రాకామ్యమనగా లౌకిక పారలౌకిక పదార్థములను యథేచ్ఛగా అనుభవించవచ్చునన్నది. ఈశిత్వమనగా శక్తి సముదాయమునకు ప్రేరణ కలిగించు సిద్ధి. వశిత్వమనగా విషయముల యందు ప్రవర్తించుచున్నను దేనియందున్నో ఆసక్తి చూపక మనస్సును వశమునందుంచుకొను సిద్ధి. కామావసాయిత సిద్ధి అనగా తాను కోరిన సుఖములను అనుభవించగల సామర్థ్యము. ఇవి అన్నీయూ నా ప్రసాదములే. యోగి వీనిని ఉపయోగించుకొన్నను దోషము లేదు. కానీ వీనితో ఇతరులకు కీడు చేస్తే మాత్రం రౌరవాది నరకములు పొందవలసి ఉంటుంది. అహంభావము, అతిశయములు చూపక ఉన్నంత వరకు అతనికి సత్కీర్తి కలుగును. మిగిలిన 10 సిద్ధుల గురించి తెలిపెదను వినుమని కృష్ణుడిట్లు తెలుపుచున్నాడు. 1. అనూర్మిమంతం, క్షుప్తిపాసలు, శోకమోహములు, జరామరణములు అను షఢూర్ములు లేకుండా బ్రతకగలడు. అనగా ఆకలి దప్పికల నుంచి అతీతుడు కాగలడు. శోకమునకు కృంగడు, మోహమును దరికి రానీయడు. వృద్ధాప్య భావన ఉండదు, మృత్యువును అధిగమించును, అనగా అమృతత్వమును పొందును. ఇవన్నీ సాధించుట ఒక సిద్ధి. 2. దూరదర్శనము, 3. దూరశ్రవణము, 4. దూర గమనము, 5. కామరూప ధారణము, 6. పరకాయ ప్రవేశము, 7. స్వచ్ఛంద మరణము, 8. దేవానాం సహక్రీడానుదర్శనం, 9. సంకల్ప సిద్ధి, 10. అప్రతిహతం ఆదేశము అనున్నవి 10 సిద్ధులు. ఇవన్నీ గుణజాత సిద్ధులు. ఇవి కాక మరి 5 సిద్ధులు కూడా కలవు. అవి వరుసగా 1. త్రికాలజ్ఞత్వము, 2. శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత్వము, 3. పరచిత్తాది విషయిక జ్ఞానము, ఎదుటివారి మనసు నెరుగుట, 4. అగ్ని, సూర్య, జల, విషాది ప్రభావ స్తంభనము, 5. అపరాజయము. ఈ 5 నిషేధ సిద్ధులని మోక్షగాములైన యోగుల ఉద్దేశము. అది నా అభిమతమును ఉద్ధవ. పైన చెప్పబడిన సిద్ధులు ఏ విధమైన ధారణాదులచే లభ్యమగునో ఇప్పుడు వివరించదనని చెప్పదొడంగెను. సూక్ష్మాతి సూక్ష్మమైన భూతరూప ఉపాధిలోనున్న ధారణ చేయుట ద్వారా సాధకుడు అణిమా సిద్ధిని పొందును.
మహతత్వ స్వరూపములో నున్న నన్ను ధ్యానధారణ చేయు సాధకుడు మహిమా సిద్ధిని పొందును. వాయువు, జలము, పృథ్వీ, అగ్ని మొదలైన 4 భూతముల ఎందున్నూ ధారణ చేయు యోగికి లఘిమా సిద్ధి లభించును. సాత్వికాహంకార రూపమున నన్ను ధారణ చేయుట వలన ఆ యోగికి ప్రాప్తి సిద్ధి లభించును. మహత్తత్వం ఉపాధి రూపంలో ధారణ చేయు యోగికి ప్రాకామ్య సిద్ధి లభించును. త్రిగుణ మాయాధీశుడను కాలస్వరూపుడైన విష్ణు రూపంగా ధారణ చేయు యోగికి ఈశిత్వ సిద్ధి లభిస్తున్నది. సర్వేశ్వరుడైన నారాయణ స్వరూపుడను తురియా నామ ధేయుండగు నాయందు దృష్టి నిలిపి ధారణ చెయ్యు యోగి వసిత్వ సిద్ధిని పొందును. గుణములందు విషముల ఎందును ఆసక్తి లేకుండు స్థితి. నిర్విశేష పరబ్రహ్మ స్వరూపునిగా నన్ను ఉపాసించు వానికి సకల కామ్యములు పరిపూర్ణమగును. అతడు అనిర్వచనీయ పరమానందమును పొందును. సాత్విక ధర్మస్వరూపుడైన నన్ను సాత్విక భావంతో ఉపాసించిన యోగి షడూర్ములను అధిగమించుటకై అనూర్మిమత్వమును సిద్ధి లభించును. ఆకాశాత్మక ప్రాణరూపోపాధి విశిష్టుడగు నాయందు ధారణ చెయ్యు యోగికి దూరశ్రవణ సిద్ధి లభించును. సూర్యమండలమునందు నేత్రములందు సూర్యుని ధ్యానించి యోగి దూరదర్శనం చేయు సిద్ధిని పొందును. అనగా ఉన్న చోటనే ఉండి సమస్తమును దర్శించు సిద్ధి. మనోదేహములను ప్రాణవాయువులతో కలిపి నన్ను ధ్యానించు యోగికి మనోజవములను సిద్ధిని పొంది తలచిన క్షణములో ఇచ్చటికైనను పోగలడు. అత్యంత శక్తియుక్తుడైన నన్ను మనస్సు నుపాదాన కారణముగా చేసి ధ్యానించు యోగి కామరూప సిద్ధి వలన తానే రూపము ధరించవలనన్న ధ్యానించి యోగి కామరూప సిద్ధి వలన తానే రూపమును ధరించవలనన్న భావించి ధారణ చెయ్యును. పుష్పము నుండి పుష్పమునకు ఎగిరిపోవు భ్రమణము వలె అతని యొక్క ఆత్మ మరి యొక్క శరీరంలోనికి ప్రవేశించును. స్వచ్ఛంద మరణము. కాలి మడమచ్చే బుధద్వారమును నిరోధించి ప్రాణోపాధియకు ఆత్మను హృదయ కంఠ శిరోభాగంలో పైకి తీసుకుని పోయి బ్రహ్మరంధ్రము ద్వారా బ్రహ్మ వస్తువుతో అంటే పరమాత్మతో కలిపి శరీరమును త్యజించును. దేవ విహార స్థలములను దర్శించుగోరు యోగి నా శుద్ధతత్వం ధారణ చేసిన ఎడల విమానారూఢులైన దేవతల దర్శనం పొందును. సత్సంకల్పమును ఉండనగు నాయందు ధారణ చేసి శ్రద్ధాళువైన యోగి పొందలేని సిద్ధి ఏదీ లేదు. సంకల్ప సిద్ధిని పొంది లోక కళ్యాణమును చేయును. ఒక మాటలో చెప్పవలనన్నా నేనే అతని యందు వర్తించెదను. సర్వనియంతగా నన్ను ఉపాసించు వానికి నాయందలి భక్తి భావన చేత త్రికాలజ్ఞత్వము లభించును. జలములో నుండి ప్రాణులకు జలము వలన ఎట్టి హానియు కలుగనట్లు నా భక్తి సంపన్నుడైన వానికి యోగ పరిపక్వత లభించును. కావున జలము, అగ్ని వాటి స్వభావమును కోల్పోవును. ధ్వజము, పత్రము, వ్యజనము, శ్రీవత్సములను ధరించి శంకుచక్ర గదా పద్మహస్తునిగా నన్ను ధారణ చేయువాడు అజేయుడగును. ఎవ్వని చేతను పరాజితుడు కాడు. వీనిలో దేనిని సాధించవలనన్నను సాధకుడు తొలుత సాధనా చతుష్టయ సంపన్నుడు కావలేను. అనగా ముందుగా నిత్యానిత్య వస్తు వివేకము, నిత్యమైన వస్తువేదో అనిత్యమైన వస్తువేదో యథార్థముగా తెలుసుకొని విజ్ఞానము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, ఐహిక సుఖములయందు స్వర్గాది సుఖములయందును ఆశ లేకుండుట, శమాది షట్క సంపత్తి. శమము అనగా అంతరింద్రియ నిగ్రహము, దమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరతి అనగా తనలో తాను సంతృప్తి సంతోషమును పొందుట ద్వారా ఆత్మానందమునకు దగ్గరగుట, శమ దమాదులు ఆచరించుట ద్వారా సంపాదించిన లబ్ధి వలన శాశ్వత వస్తువైన పరమాత్మ
పరమాత్మపై మనసు నిలుపుట ద్వారా పొందే శాంతినే ఉపరతి అని కొనియాడెదరు. తితీక్ష ఈ ప్రపంచంలోని ద్వంద్వములకు చలింపకుండుట, శీతోష్ణాదులు సుఖదుఖాదుల చేత బాధింపబడక సాధించవలసిన లక్ష్యమునందు ఇష్టముతో కూడిన ఓర్పు కలిగి వర్తించుట. శ్రద్ధ అనగా గురువు పరమాత్మ వేరు కాదని స్థిరచిత్తంతో నమ్మి వారిని సేవించుటే లక్ష్యముగా ఎంచుట. శ్రద్ధయే స్వభావముగా రూపొందును. సమాధానము ఇది చిత్తమునకు సంబంధించింది. మొదటి 5 సాధనల ఫలితంగా పరమాత్మ గురించి గాని సద్గురుని గురించి గాని సందేహములు లేకుండుట మనసు నిశ్చలత నుండి మోక్షము పొందుటకు అర్హత కలిగించును. ఆ పైన 4వ సంపద అయిన ముముక్షత్వము ప్రాప్తించును. పై సంపదను పొందవలనన్నచో సాధారణ మానవుడు గాని సాధకుడు గాని సద్గురుని వాక్యములు శ్రవణం చేయవలేను. శ్రవణం చేసిన విషయములను మననం చేయవలేను. ఆ విషయములను మనసునందు నిధిధ్యాసం చేయవలేను. అనగా మననం చేయనప్పుడు కలుగు సందేహములను నివారింప చేసుకొనుటకు ప్రయత్నించవలేను అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు బోధించి ఉన్నారు. విద్యాసాగర ఈ విధమైన సాధనలు చేయక ఎవరునూ మోక్షార్హులు కాలేరు. ఇవి అన్నీ సద్గురు సేవ ద్వారా మాత్రమే తెలియనగును. గ్రంథపఠనం కొంతవరకే ఉపయోగపడును. కావున సద్గురును అన్వేషించి పొందవలేను. ఎన్నో జన్మల పుణ్యవశమున గాని సద్గురువు లభించడు. శ్లోకం గుకారోంధకార స్యాత్ రుకారస్తన్నిరోధకః అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అని శివుడు పార్వతీమాతకు బోధించి ఉన్నాడు. గు అనగా చీకటి, అజ్ఞానము. రు అనగా వెలుగు, జ్ఞాన ప్రకాశము అని అర్థము. వెలుగు వచ్చుట తోడనే చీకటి తొలగిపోవునని భావము. చీకటి తొలగుట అనగా వెలుగులోని చీకటి లయమగును అనగా అజ్ఞానము జ్ఞానములో లయమగునని అర్థము. వెలుగు లేనందున చీకటి ఆవరిస్తుంది. కానీ చీకటికి ప్రత్యేక ఉనికి లేదని దీని ద్వారా తెలుస్తున్నది. విద్యాసాగర మన మనస్సునందుండు అజ్ఞానమును చీకటి వలన శరీరము కూడా అజ్ఞానమయమగుచున్నది. మనసునందు వెలుగు అంటే జ్ఞాన ప్రకాశం గోచరించినచో శరీరము జ్ఞానమయమగును. అటువంటి జ్ఞాన ప్రకాశం సద్గురుని పాదసేవ ద్వారానే లభిస్తుందని వివరించి తర్వాతి వృత్తాంతాన్ని ఇట్లు చెప్పసాగిరి. వత్స విద్యాసాగర సాధువు యొక్క సరియైన ఉదాహరణం శ్రీ సమర్థుల వారే. సాధువు ఎట్లుండవలెనో శ్రీ సమర్థుల వారు తమ దాసబోధలో ఈ విధంగా వివరించి ఉన్నారు, విను. సాధు లక్షణములు. సాధువులు సిద్ధులు నడియాడే సత్యస్వరూపాలే, అనగా సత్యదర్శనము ఆత్మదర్శనము చేసి ఉన్నవారు. ఆ దర్శనముతో వారు అమృతపానం చేసినట్లు తేజోవంతులై ఉండెదరు. వారి శరీరంలోని సర్వాంగముల ద్వారా తేజస్సు బహిర్గతమగుచుండును. ముఖ్యంగా వారి కన్నుల నుంచి వెలువడు దృష్టిని సాధారణ వ్యక్తులు తట్టుకొనలేక తలదించుకొందురు. సంపూర్ణమైన వారి వ్యక్తిత్వమును వారి నడత ద్వారా ఇతరులు గ్రహించుకొనవలనే గాని తమకు తామై తమ శక్తిని ప్రకటించుకొనరు. సాధకులైన వారు మాత్రమే సిద్ధ పురుషులను నిజ సాధువులను గ్రహించుకొనగలరు. వేదశాస్త్రములందు సిద్ధ లక్షణములు వర్ణించబడి ఉన్నవి. ఆ శాస్త్రములు ఎవనిని సత్యస్వరూపుడని కొనియాడినవో ఆయా లక్షణములతో ప్రకాశించే వ్యక్తిని చెంత చేరి సత్యమును తెలుసుకునవలసిన అవసరం మానవులందరికీ కలదు. వారి సాహచర్యము చేత సాధారణ వ్యక్తి కూడా సుగుణములను అలవర్చుకుని జ్ఞానమును పొందగలడు. అట్లు వారి సాంగత్యమును పొందవలనంటే అసలైన సాధు లక్షణములను ముందుగా అందరూ తెలుసుకోవాలి. సాధువు స్థితప్రజ్ఞుడై ఉంటాడు. అతడు నిర్భయుడు కాబట్టి అందరికీ అభయం ఇవ్వగలిగి ఉంటాడు. అతని లక్ష్యము రూపానుసంధానమునందే ఉండును. బాహ్య విషయములు ఏవియో అతనిని చలింపచెయ్యవు. ఇతరుల హావభావములతో అతనికి పని లేదు. వారు సమాజంలో చరించినప్పుడు సాధకుల వలె కనపట్టుచుందురు. కానీ వారి అంతరంగ స్థితిని నేర్పరులైన సాధకులు తెలుసుకొనగలరు. నిజమైన సిద్ధునకు సందేహములుండవు. వారి వెలుపల సమాధానమే ఉండును. వారి సన్నిధిలో ఎవ్వరూ దాచగలిగిన విషయాలు ఉండవు. వారు సర్వజ్ఞులై ఉందురు. నిరంతరం స్వస్వరూప స్థితి యందు అచలమై ఉన్నందున చరించుచున్నను వారి నిశ్చలతకు భంగము లేదు. పరిగెత్తుచున్నను అచలుడై. దీనికి ముఖ్య కారణం వారి ఆంతరింగ స్థితి. వెలుపలి దేహాదులు
ఎట్లా ఉన్నను వారి లక్ష్యము భగవానుని యందే ఉండును. అటువంటి వానినే సాధువు అందరు. అతనికి ఈర్ష్య, ద్వేషము, కోరిక, లాభము, నష్టము, లోభము, క్రోధము అను వానితో సంబంధం తెగిపోయినది. కావున అతని హృదయము నిర్మలమై ఉన్నదని ముఖవర్చస్సు నుండి ప్రస్ఫుటమగును. ప్రవృత్తిని అధిగమించిన వాడు నివృత్తి యందు స్థిరత్వమును పొందినవాడునైనా సాధువును మోహింపచేయగలుగున్నది ప్రపంచమునందు ఏమీయూ లేదని తెలియాలి. నిరంతర బ్రహ్మానందానుభూతిని అనుభవించవానికి కొరత ఏమీ ఉండవు. అతని యందు ద్వంద్వములు లేవు. అందుచే స్వార్థమునకు తావు లేదు. ద్వైతము లేనందున అవివేకం ఉండదు. ఆకాశం వలె మృదువుగా ఉండుట వలన కాఠిన్యం ఉండదు. పరమార్థ భావన చేత దురాశ వారి దరి చేరదు. తాదాత్మ్య భావన చేత దేహ భావన లేదు. అందుచేత నిరుపాధికులు అంటారు. సాధువునకు సమ్మానము అవమానములందు సమభావమే ఉండును. పరమునందు లక్ష్యముంచిన కారణంగా పరమదక్షుడగుచున్నాడు అనగా అసాధ్యమును సుసాధ్యము చేయు శక్తి కలిగి ఉండును. మలిన భావములు లేనందున నిర్మలుడు, నిత్యుడు, సత్యుడు అనబడును. ఈ స్థితి లభించుట కొరకు సాధువులతో సహవాసం చేయవలేను. ఆత్మదర్శనం కలుగుట తోడనే ఈ లక్షణములన్నీ అతని యందు ప్రకాశించును. దీపము వెలిగించిన తక్షణమే ఎట్లు చీకటికి ఉనికి ఉండదో అట్లే ఆత్మదర్శనమైన సిద్ధునకు దుఃఖ, శోక, తాపములు పటాపంచములు అగును అని శ్రీ సమర్థుల వారి దాసబోధలో నిర్వచించినారు. కళ్యాణ్ గురునిష్ట విద్యాసాగర శ్రీ సమర్థ రామదాస స్వామి వారి అణిమాది అష్టసిద్ధులే కాక అనేకములైన సిద్ధులు ఆశ్రయించి ఉన్నవి, కైవశమైనవి. కానీ వారు అందు ప్రతి దానిని పరమార్థమునకే వినియోగించినారు, స్వార్థానికి ఉపయోగించలేదు. తమ ఆకలికి ఏనాడు ఆయన పదార్థాలను సృష్టించలేదు. శివాజీ రాజు పరివారంతో వచ్చినప్పుడు ఆయన తన సంకల్పంతో వారందరికీ ఆహారాన్ని ఏర్పాటు చేశారు. అసలైన సాధు లక్షణం అంటే అదే. తన జీవితం, శక్తి మొత్తం పరులకు హితం చేయుటలోనే తృప్తి చెందెదరు. విద్యాసాగర వారి శక్తిని ఇతరుల యందు ప్రేరణ చేయుటకు కూడా వారు సమర్థులే. విను, కళ్యాణ్ అను శిష్యుడు శ్రీ సమర్థుల వారి ప్రేమను చూరగొన్నాడు అని చెప్పాను కదా. అతనికి ఒకసారి తాను వ్రాసిన గ్రంథములన్నీ తెచ్చి శ్రీ సమర్థులకు చూపగా వారు అతనితో ఇట్లనిది: కళ్యాణ్, గ్రంథముల్లోని అక్షరములు సర్వులకు సులభగ్రాహ్యములుగా ఉండాలి అన్నారు. కళ్యాణ్ నమస్కరించే, స్వామి గురుదేవ, తమరు ఒకసారి వ్రాసి చూపినచో దానిని చూచి నేను వ్రాయగలను అని పలికెను. శ్రీ సమర్థులు వారప్పుడు ఒక గుహలో ఉన్నారు. ఆ కొండ గుహలో చేయి పెట్టి భూర్జర పత్రములపైన వ్రాసి ఉండిన గ్రంథం ఒక దానిని తీసి ఇచ్చి దీనిని చూచి వ్రాయమని ఆజ్ఞ ఇచ్చిరి. కళ్యాణ్ వారికి ఆశ్చర్యమైన ఆ పత్రములపై అక్షరములు బంగారు రంగుతో మెరియుచుండెను. దానిని చూచి అక్షరములను చక్కని శైలిలో కళ్యాణ్ వ్రాయగలిగిన. తర్వాత ఎన్నో గ్రంథాలు ఆయన వ్రాసెను. అంతేకాదు కళ్యాణ్కు గురునిష్ఠ ద్వారా ఎంతో శక్తి సంప్రాప్తించినది. విను, కళ్యాణ్ గురునిష్ఠ గురుదేవుల ఉత్తరీయము. ఒకసారి శ్రీ సమర్థులు సజ్జనగఢ్ మఠంలో ఆంగ్లాయి మాత ఉత్సవం జరిపించారు. అంగాపురం నుంచి తేబడిన మహిషాసుర మర్దిని అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠింప చేశారు కదా. ఆమె పేరు ఆంగ్లాయి. అంగాపురం నుంచి వచ్చిన ఆయి అంటే మాత అని అర్థం. ఏ పండుగ వచ్చినా ఆమెకు ఉత్సవం చేయించి ప్రసాదాలు పంచేవారు. ఆ రోజు ఉత్సవానంతరం శ్రీ సమర్థులు కోట గోడపైన పచార్లు చేస్తూనే పరమార్థ బోధను చేస్తూ ఉన్నారు. శివాజీ రాజావారు, ఉద్ధవుడు, కళ్యాణ్ స్వామి, దివాకర్ భట్, అక్కాబాయి వీరితో పాటుగా మరికొందరు శిష్యులను గురుబోధలను వింటూ ఆ కోట గోడపై తిరుగుతూ ఉన్నారు. మధ్య మధ్యన చలోక్తులతో నవ్విస్తున్నారు. ఈ కోట గోడపై నుంచి ఎంత చక్కగా గాలిలో తేలుతూ విహరించి వస్తే ఎంత బాగుంటుంది అంటూనే అక్కాబాయి ప్రసాదము ఏమి తయారు చేశావు అంటూ అడిగారు. అక్కాబాయి ఒక గంపతో లడ్డూలు అందిస్తూ, గురుదేవ్ ఇదిగో ప్రసాదము అన్నది. ఇంతేనా, ఇవి మా కళ్యాణికే చాలవు అని గురుదేవులు అంటూ ఉంటే విని శిష్యులు కొందరు వారిలో వారు గుసగుసగా తిండిపోతుకేమి సరిపోవును అని అనుకుంటున్నారు. అంతలో మరో గంప లడ్డూలు ఉన్నాయి లోపల. అక్కాబాయికి ఆశ్చర్యం అనిపించింది. తాను చేసింది ఒక గంప లడ్డూలే, మరి ఇంకో గంపల ఎక్కడి నుంచి వచ్చిందో మరి. ఇది గురువు అనుగ్రహమేననుకుని అది కూడా తెచ్చి, గురుదేవ్ ఇదిగో మరో గంప లడ్డూలు ఉన్నాయి, సరే అక్కడున్న వారికి నీవు పంచు అంటూ కళ్యాణ్ తిను అని 10 లడ్డూలు ఇచ్చారు. కళ్యాణ్ తన ఉత్తరీయం కొంగు పట్టి తీసుకున్నాడు. మిగిలినవన్నీ అందరికీ ఇస్తున్నారు శ్రీ సమర్థులు.
అలా పంచుతూ ఉండగానే పెద్ద గాలి దుమారం వచ్చింది. గురువుగారి భుజంపైనున్న ఉత్తరీయం ఆ గాలిలో ఎగురుతూ పోతున్నది. దూరంగా పోయి గాలిపటం ఎగురుచున్నట్లు ఎగురుచున్నది. ఒక్కసారిగా శ్రీ సమర్థులు, కళ్యాణ్, ఆ ఉత్తరీయం పోచున్నదిరా అని కేక వేశారు. అంతే. కళ్యాణ్ ఒక్క ఉతుటన కోటగోడపై నుంచి గాలిలో తేలుతూ పోయి ఆ ఉత్తరీయాన్ని పట్టుకుని తిరిగి తెచ్చి గురుదేవుల మెడలో అలంకరించాడు. అతను ఉత్తరీయం కొంగులో పట్టి ఉంచుకున్న లడ్డూలన్నీ గాల్లో తేలినవి. చూచువారందరూ కళ్యాణ్ పడిపోతావు, పోవద్దని గోలగా ఆరుస్తున్నారు. అయిపోయినాడు కళ్యాణ్, కోటగోడపై నుంచి క్రిందకు దూకేశాడని కొందరు ఏడుస్తున్నారు, కొందరు కోపం చేస్తున్నారు. ఎవరి మాటలు వినకుండా కళ్యాణ్ గురుదేవులపై ప్రేమ విశ్వాసములతో నిన్న గాలిలోనికి ఎగిరి తిరిగి ఉత్తరీయాన్ని తేయగలిగాడు. ఇక్కడ ఉత్తరీయానికి కాదు ప్రాధాన్యత, అతని ప్రేమ, భక్తి, విశ్వాసముల శక్తి సర్వులకున్నూ తెలియాలనే గురుదేవుల ఆ సంఘటనను కల్పించినారు. మరొక సంఘటన కూడా చెప్పుకోవలసి ఉన్నది. కానీ శ్రీ నిత్యానంద వారిట్లు చెప్పసాగిరి. వత్స విద్యాసాగర, సాధన చేత మహాత్ములు దివ్యశక్తులు పొందుట ఎన్నది సహజంగా అందరూ విశ్వసిస్తారు. కానీ అటువంటి మహాత్ముని విశ్వసించి ఆరాధించి దివ్యశక్తులను పొందుట ఎన్నది అందరూ విశ్వసించలేని విషయం. అయినా అలా పొందవచ్చునని నిరూపించాడు కళ్యాణ్. ఇతని చరిత్ర కూడా ఒక గ్రంథం కాగలదు. ఒకసారి శివాజీ మహారాజు వారు గురుదేవులకు సర్వ అలంకారములతో ఒక గుర్రమును సమర్పించినారు. శ్రీ సమర్థుల వారు, నాకెందుకు ఈ గుర్రాలు, ఏనుగులు అంటుంటే రాజావారు తమరు ఎక్కడికైనా వెళ్ళాలంటే వేగంగా వెళ్ళగలరని సమర్పించారని సవినయంగా చెప్పుకున్నారు. శ్రీ సమర్థులు నవ్వుకుని సరే స్వీకరిస్తున్నానని వారికి తృప్తి కలిగించి ఆ గుర్రానికి ఉన్న అలంకారాలన్నీ తీసివేయమన్నారు. శివాజీ, ఇది చాలా పొగరుగలది గురుదేవా అని చెప్పారు. శ్రీ సమర్థులు అలాగా అంటూనే జీను కళ్ళెం లేకుండానే దానిపై ఎక్కి స్వారీ చేస్తూ క్షణంలో కనుమరుగైనారు. కళ్యాణ్ స్వామి, ఉద్ధవ్ స్వామి ఇరువురును ఒకరు చక్కెర, ఒకరు కమండలంలోని నీరు తీసుకుని గురుదేవా అంటూ గాలిలోకి ఎగిరిపోయారు. ఆ గుర్రం శరవేగంతో పోయి ఒకచోట ఆగగా గురుదేవులకు ఆ వెనుకనే వచ్చిన శిష్యులు ఇరువురు త్వరగా చక్కెర నీరు అందించారు. శ్రీ సమర్థులు ఆ నీరు త్రాగి, మీరు వెనకాలే రండి, నేను మఠానికి పోతాను అని ఆజ్ఞాపించారు. వారిరువురు తిరిగి ఆశ్రమానికి వెళ్లేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వెళ్ళి చేరుకున్నారు. శివాజీ ఆశ్చర్యంతో చూస్తుండగా దాన్ని చెవుల పెట్టి అప్పగించుచు, శివాజీ, ఇది నీకు బాగా పనికొస్తుంది, తీసుకెళ్ళు, దీని ద్వారా అనేక విజయాలు సాధించు అంటూ ఆశీర్వాదం చేశారు. వెనకాలే వచ్చిన కళ్యాణ్ ఉద్ధవులను చూచి మఠంలోని వారంతా ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. శ్రీ సమర్థుల వారు గుర్రం మీద వాయువేగంగా వెళ్లారు, మీరెలా కలుసుకోగలిగినారని ప్రశ్నించారు. మేము కూడా వాయువేగంతోనే వెళ్ళామని వారు సమాధానం చెప్పారు. మరి తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు నడుచుకుంటూ వచ్చారని ప్రశ్నించారు. అందులకు వారు, ఇందులో ఆశ్చర్యం ఏముంది, గురు కార్యానికి గురుశక్తి ఉపయోగపడుతుంది, మన అవసరానికి మన శక్తే ఉపయోగించుకోవాలని సమాధానం చెప్పాడు కళ్యాణ్ అని శ్రీ నిత్యానందులు చెప్పగా, విద్యాసాగరుడు స్వామి, గురుదేవా, శ్రీ సమర్థులను సేవించిన కళ్యాణ్ స్వామి కూడా సమర్థుడే అయినాడని దీన్ని బట్టి తెలుస్తున్నది. శ్రీ సమర్థుల గురించి మరికొన్ని విషయాలు చెప్పండి అని ప్రార్థించాడు. శివాజీకి సంకటం. విద్యాసాగర, ఒకసారి శివాజీ మహారాజుకు గొప్ప సంకటం ఏర్పడింది. ఆ సమయంలో శ్రీ సమర్థులు తీర్థయాత్రలో ఉన్నారని తెలిసింది. శివాజీని తనకు విధేయునిగా చేయమని షహాజీని బాదుషా బీజాపూర్లో చాలా ఇబ్బంది పెట్టినాడు. అతని చేత కుమారునికి శివాజీ ఆ రాజుకు సహకరించాలని లేఖ వ్రాయించినాడు. కానీ శివాజీ తన తండ్రి లేఖకు సమాధానం ఇవ్వలేదు. నా గురువే నాకు ముఖ్యమని లేఖ తెచ్చిన వానితో చెప్పి పంపినాడు. బాదుషా షహాజీని, వెంకోజీని బందీలుగా చేసి ఖైదులో ఉంచాడు. అఫ్జల్ ఖాన్ అనే సర్దారుతో ఎట్లయినా సరే శివాజీని చంపమని ఆజ్ఞాపించాడు. అతడు మహాక్రూరుడు. సైన్యాన్ని సమకూర్చుకుని తుల్జాపూర్, పండరీపూర్ మధ్యన తిరుగుతూ దేవాలయాలు ధ్వంసం చేస్తే శివాజీ ఎదుట పడతాడని అతని పన్నాగం. సామంతల రాజుల వద్ద నుంచి లేఖలు వస్తున్నాయి. శివాజీ వద్దనున్న మంత్రులు, దండనాథులు ఇక ఏమైనా సరే యుద్ధానికి సిద్ధమైపోకపోతే రాజ్యం దక్కదంటారు. శివాజీ మాత్రం గురువాజ్ఞ లేకుండా మనమేమీ చెయ్యరాదని ఆపుతున్నారు. ఆ పరిస్థితుల్లో అందరికీ ప్రాణాంతకమైన చూస్తుండవలసిందేనా అనే భావం కలిగింది. చచ్చినా బ్రతికినా నేను శ్రీ సమర్థుల ఆజ్ఞ లేకుండా నిర్ణయం తీసుకోనని శివాజీ భీష్మించుకున్నారు. అందరికీ మహా సంకట పరిస్థితి. చింతాక్రాంతులైనారు. ఇన్ని యుద్ధాలు చేసి, ఇంత సామ్రాజ్యం స్థాపన చేసి ఇప్పుడు చేజేతులా వదిలివేయాలా? శ్రీ సమర్థులు దుష్ట శిక్షను ఆమోదిస్తారు కదా, ఇప్పుడెందుకు?
ఉపేక్షిస్తున్నారు అని అందరూ శ్రీ సమర్థులను మానసికంగా ఉపాసించారు. శివాజీ ఎదుట అర్ధరాత్రి ఒక వెలుగు పుంజం నందు శ్రీ సమర్థులు ప్రకటమై, ఏమిటి, ఎందుకంత ఆలోచనలో పడ్డావు? నీవు రాచకార్య బద్ధుడవు, నేను అరణ్యాల్లో తిరుగుచుండేవాడను, నీవు జనక మహారాజంతటి వాడవు, గురువాజ్ఞ అనే నిష్టపై కూర్చుంటే ముందున్న సమస్య తీరుతుందా? దేవికి ఇష్టడవు కదా, దేవిని ప్రార్థించు, నీలో ఉండి ఆమె ఏమి పలికిస్తే దాన్ని ఆచరించు, ఈ సంకటము నిన్నేమీ చెయ్యదు అని ఆజ్ఞ చేసి ఆ వెలుగులో అట్లే అదృశ్యమైపోయారు. వెంటనే మంత్రులను పిలిచి ఈ విషయం చెప్పి భవానీ మాతను ప్రార్థించి ఏమి చెప్పదనో దానిని వ్రాసుకుని ఆ విధంగా వ్యూహారచన చెయ్యండి అన్నారు శివాజీ. అదేవిధంగా వ్రాసుకుని తోండి గుట్టల మధ్యన అఫ్జల్ ఖాన్ సైన్యాన్నంతటిని ఇరికించి వధించారు. ఖానును కవ్వించి ప్రతాప్గఢకు తీసుకుపోయారు. శివాజీ అతనితో తలపడి అతన్ని వధించి అక్కడే పూడ్చిపెట్టాడు. అక్కడ ఒక బురుజు కట్టించి దానికి అఫ్జల్ ఖాన్ బురుజు అని పేరు పెట్టారు. ముస్లిం వీరులకు అది చూస్తూనే దడ పుట్టాలి, అంతటి వీరుడే మట్టి కర్చాడని వారికి గుర్తుండాలి. అలా శివాజీ నిర్ణయించాడు. ఇక్కడ జరిగిన యుద్ధం చరిత్రలో గొప్ప భాగంగా మారింది. బాదుషాకు గుండెల్లో దడ పుట్టింది. అటువంటి శివాజీ తన మీదికొస్తే మరణమే శరణమని శివాజీ తండ్రిని పరివారమును ఎక్కడికైనా పొమ్మని చెరసాల నుంచి వదిలిపెట్టాడు. శివాజీ విజయం సాధించినందుకు రాజ్యంలో విజయోత్సవం జరిపించి గురుదర్శనానికై సమర్థులు ఎక్కడ ఉన్నారోనని విచారించుకుని వచ్చి దర్శించాడు. అప్పుడు శ్రీ సమర్థులు శివధర్ గఢ్ గుహ ఎందుండి దాసబోధ వ్రాయిస్తున్నారు. అప్పుడు 11వ దశకంలో 5 సమాసములు పూర్తయి 6వ సమాసము ఉత్తమ పురుష లక్షణములు ప్రారంభమైనవి. ఇంతలో శివాజీ మహారాజు వచ్చి శ్రీ సమర్థులకు నమస్కరించగా అపార ప్రేమతో కృపాదృష్టిని అతనిపై ప్రసరింపచేస్తూనే కళ్యాణ్ స్వామికి 6వ సమాసం పూర్తిగా ప్రవచిస్తూనే ఉన్నారు. రచన పూర్తయిందాకా రాజావారు గురువాజ్ఞ కాలేదు కావున నిలబడియే ఉన్నారు. రచన పూర్తి కాగానే కూర్చుండమని సంజ్ఞ చేసి ఆ సమాసమును రాజావారి చేతికిచ్చి చదవమని ఆజ్ఞాపించారు. రాజావారు చదువుచున్నంతసేపు వారికి గొంతు గద్గదమే, కన్నుల వెంట ధారగా ఆనంద పష్పాలు కారుచున్నాయి. వాటిని తుడుచుకొనుచు గొంతు సవరించుకొనుచు పూర్తి చేశారు. కళ్యాణ్తో సమర్థులు ఈ లక్షణాలన్నీ మన శివాజీవే కదా అంటూ నవ్వుచుంటే అడ్డు వచ్చి శివాజీ, గురుదేవా, ఈ సామర్థ్యం అంతయు తమరిదే. నేను తమరి చేతుల్లోని ఒక పరికరమును, ఈ పరికరమును ఉపయోగించి తమరి ఘనకార్యమును సాధించినారు. కానీ ఇందు నా ఘనత ఏమీ లేదని పాదాభివందనం ఆచరించినారు. తదుపరి శ్రీ సమర్థులు, కాదు కాదు, ఈ సామర్థ్యమంతయు రఘువీరునిదే, నేను దాసుడను మాత్రమే అన్నారు. అప్పుడు శివాజీ రాజు, నేను దాసుడను, తమ దాసుడను అన్నారు. శ్రీ సమర్థులు నవ్వుచు, నీవు జన్మాంతరములందు శ్రీరామ ప్రభు యొక్క సేవకుడవు, ఈ జన్మలో ఆయన నీకు సార్థకత కూర్చున్నాడు. సరి, ఖాన్ యొక్క బాధ తొలగిపోయింది కదా, ఆ వ్యూహ రచన ఎట్లున్నదని ప్రశ్నించారు. ఆ యుద్ధ విశేషములను విశదీకరించవలసిందిగా ఆదేశించారు. శివాజీకి ఆనాటి పరిస్థితులన్నీ ఒక్కసారిగా జ్ఞప్తికొచ్చినవి. ఆనాడు తమరు దర్శనమిచ్చి ఆదేశించకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే స్వామి. తమ ఆదేశానుసారం అంబా భవానీని ప్రార్థించగా ఆమె నా ద్వారా ఆ వ్యూహ రచనను పలికించింది. మా సైనికులందరూ అమితమైన ఉత్సాహం బలమును పొంది విజృంభించినారు. అఫ్జల్ ఖాన్ దురాగతాలను త్రిప్పికొట్టమని ఎక్కడెక్కడ సామంతరాజులకు ఆజ్ఞలు పంపాము అని చెప్పుచుండగా, సరే, ఆ ఖాన్తో నీవు తలబడి యుద్ధం చేసేటప్పుడు నీ స్థితి ఏమిటో గుర్తుందా అని సమర్థులు ప్రశ్నించారు. అప్పుడు శివాజీకి ఆ పరిస్థితి గుర్తొచ్చింది. మహారాజ్, ఏమని చెప్పాలి? నన్ను వాడు చంకలో బిగించి పట్టుకుని శిరస్సు ఖండించాలని ప్రయత్నించే సమయంలో నేను దేహ భావనలో లేను, సూక్ష్మజీవి అయి చీమల వలె అందరూ కనిపిస్తున్నారు. అంటే నేను ఉగ్రమారుతి వలె భారీ కాయమును ధరించి కొండంత బరువు కావడంతో వాడి పట్టు నుండి తప్పించుకొంచున్నాను. ఆ సమయంలో ఒక అఫ్జల్ ఖాన్ కాదు, 100 మందినైనా దెబ్బకు మట్టు పెట్టేంత ధైర్యము బలము కలిగి ఉన్నాను. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుచున్నది. ఆ బలం తమరిచ్చిందేనని తెలుస్తున్నది అని చెప్పగా శివాజీ భుజం తట్టుచు, భళ శివాజీ, భళ, నా కుమారుడు అనిపించినావు. నిరంతరం శ్రీరామప్రభువు నీకు అండగా ఉన్నారన్న విషయం గుర్తించు అని చెప్పి ఆ పైన అందరూ కలిసి శ్రీరామ ప్రసాదం స్వీకరించారు అని చెప్పి నిత్యానందులు నామస్మరణ చేశారు. జై జయ రఘువీర సమర్థ అని అందరూ అన్నారు. జై జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ, జై జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంలో శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విశలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 37వ అధ్యాయం సంపూర్ణం.